ఈరోజు ఒక క్లుప్తమైన సందేశం సంక్షిప్తంగా నేను మీ ముందు తీసుకొస్తాను. స్వరపేటగా అసలు ఏమాత్రం సహకరించడం లేదు. అయినా కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన వాక్కు వెల్లడి చేయటానికి తండ్రి సహాయం చేయను కాక. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, మనందరి ఆత్మీయ అవసరానికి కావలసిన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించబోతున్నాడు. ఈనాటి ధ్యానం కొరకు నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. మళ్ళా చెప్పండి. నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని జనాంగమైన ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే పాపదాస్యాన్ని విడిచిపెట్టిన తర్వాత సాతాను అధికారానికి సూచనగా ఉన్న పరో బానిసత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని వాగ్దత్వ దేశమైన యెరూషలేమునకు వారు ప్రయాణమే వెళ్తున్నప్పుడు, కనానుకు వారు ప్రయాణమే వెళ్తున్నప్పుడు అరణ్య మార్గం గుండా దేవుడు వారిని నడిపించాల్సి వచ్చింది. ఎన్నోసార్లు చెప్పాను, మనకిష్టమైన తోవల్లో దేవుడు నడిపించాడు. గమ్యాన్ని చేరుకోవటానికి షార్ట్ వేష్ లేదా త్వరితగతిని గమ్యం చేరుకునే విధంగా ఎన్నో దగ్గర మార్గాలు ఉంటాయి. దేవుడు ఆ షార్ట్ వేస్ని దేవుడు వాడుకోడు. మనం ఎప్పుడు అనుకున్న మార్గంలో దేవుడు మనల్ని నడిపించడు. మన ఎడల ఆయన నిత్య సంకల్పము నెరవేర్చబడటానికి ఏ దిశ గుండా, ఏ మార్గం గుండా, ఏ దిక్కు గుండా నడిపించాలో అది ఆయనకు తెలుసు. ఆ మార్గం గుండానే నడిపిస్తాడు. నీకు ఇష్టమైన తోవల్లో వెళ్తే నీ ఎడల సంకల్పం నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకే ఐగుప్తు అనే పాపదాస్యాన్ని విడిచిపెట్టిన, సాతాను అధికారానికి సూచనగా ఉన్న పరో బానిసత్వం బయటకు వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు అరణ్య మార్గం గుండా నడిపించాడు. అరణ్యంలో ఎన్నో అవరోధాలు ఉంటాయి, ఎన్నో భయానకమైన పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటికుండా దేవుడు వాళ్ళని నడిపిస్తున్నప్పుడు సుమారు 40 సంవత్సరాలకు పైగా ఆ అరణ్య మార్గంలో
భీకర ధ్వనులు కలిగిన ఎడారుల్లో విత్తనము వేయదగని అరణ్య ప్రదేశంలో దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారి పోషణ కొరకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అరణ్యంలో వారు బ్రతకటానికి, వారి మనుగడ సాగించటానికి, జీవించటానికి ప్రభు వారితో చెప్పాడు, నేను ఆకాశము నుండి మీకు ఆహారాన్ని కురిపిస్తా. తెలుగు బైబిల్లో ఆకాశము నుండి, కానీ హీబ్రూ బైబిల్లో మూల భాష అనువాదంలో పరలోకం నుండి మీకు ఆకాశాన్ని కురిపిస్తా, మీకు ఆహారాన్ని కురిపిస్తా అని చెప్పాడు. చెప్పిన దేవుడు, నేను కురిపిస్తున్న ఆహారం మీరు ఏనాటికి ఆనాడే సమకూర్చుకోవాలి అన్నమాట. ఏనాటికి ఆనాడే సమకూర్చుకోవాలి అని చెప్పి వారికి కట్టుబాటు పెట్టాడు. అరణ్య యాత్ర చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో బ్రతకటానికి, అరణ్యంలో వారి మనుగడ సాగించటానికి దేవుడు వారికి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. పరలోకం నుండి ఆహారాన్ని కురిపించాడు. కానీ ఒక షరతు పెట్టాడు, అది ఏనాడు ఆనాడే కూర్చుకోవాలి. ఈరోజు దీనిలోండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అరణ్య యాత్ర చేస్తూ కనాను వైపు వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజలకు వారు బ్రతకటానికి, వారు జీవించటానికి, వారి మనుగడ కొనసాగించటానికి ఆకాశం నుండి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. పరలోకం నుండి ఆహారాన్ని కురిపించాడు. ఇప్పుడు మనం లోకమనే ఈ ఐగుప్తును వద్దనుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించామంటే అర్థం ఏంటి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోయాము అని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాము అంటే అర్థం ఏంటి? ఈ లోక మర్యాదలు మేము అనుసరించము అని డిసైడ్ చేసుకున్నామని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాము ఏంటి? నేను ఈ లోకంలోనే ఉన్నాను, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని నిర్ణయించుకున్నాం. ఒక నూతన జన్మ అనుభవంలో ఈ మర్మాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించావో, మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోయావు. ఒక ప్రత్యేక జీవితాన్ని జీవించటానికి నువ్వు నిర్ణయించుకున్నావు. నూతన జన్మ అనుభవం అంటే అదే. నూతన జన్మ అనుభవానికి నువ్వు వచ్చావు అంటే అర్థం ఏంటి? ఈ లోక మర్యాద నేను అనుసరించను. రోమాపత్రిక 12:2 ప్రకారం ఈ లోక మర్యాద నేను అనుసరించను అన్న ఒక నిర్ణయానికి వచ్చావు. అపోస్తలులు 2:48 ప్రకారం మూర్ఖులకు ఈ తరమ వారికి వేరైపోతాను అని నువ్వు నిర్ణయం చేసుకున్నావు. ఒక నూతన జన్మ అనుభవానికి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ప్రభువులో సాగుతున్నావు అంటే అర్థం ఏంటి? యేసయ్య అన్నాడుగా, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు తప్ప నా రాజ్యం ఈ లోకంలో లేదు అని అనలేదు. మీరు గుర్తుంచుకోవాలి. ఆయన రాజ్యం ఎక్కడుంది? ఈ లోకంలోనే ఉంది.
ఇదిగో దేవుని రాజ్యం అక్కడుంది ఇక్కడుందంటే నమ్మొద్దు. ఆ దేవుని రాజ్యం మీ మధ్య ఉంది. అది 2000 సంవత్సరాల క్రితం పెంతెకొస్తు పండుగ దినాన మేడగదిలో స్థాపించబడింది ఆ సంఘం. ఆ సంఘమే దేవుని రాజ్యం. ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదన్నాడు, కానీ నా రాజ్యం ఈ లోకంలో లేదు అని అనలేదు. అంటే ఆయన రాజ్యం అనేది సంఘంలో మనం ఉన్నాము. ఆ సంఘం ఈ లోకంలోనే ఉంది, కానీ ఈ లోకంలోనే ఉంది, కానీ మనం ఒక నిర్ణయానికి రావాలి. నాది ఈ లోకం కాదు, నేను ఈ లోక సంబంధమైన రాజ్యంలో లేను. ఈ లోక సంబంధమైన రాజ్యంలో ఉంటే ప్రభు అన్నాడు, నేను అధికారం కొరకు పరిగెత్తేవాడిని, అధికారం కొరకు ఆశించేవాడిని. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే ఈ లోకంలో ఉన్న వనరులను పోగు చేసుకునేవాడిని. కానీ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి మనం నూతన జన్మ అనుభవం పొందేవంటే అర్థం ఏంటి? మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకం మంది కాదు. మరొక లోకాన్ని కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఇది ఉపదేశం, ఇది బైబిల్ సారాంశం. అంటే ఈ భూమికి ఈ లోకానికి గత్యంతరం లేదు. సర్వ భూమి నాశనమునకు సిద్ధపడుతుందని యెషయా భక్తుడు మొదలుకొని ఇర్మియా భక్తుడు, ఆమోసు ప్రవక్త అందరూ ప్రవచిస్తూనే వచ్చారు. ఆఖరికి పౌలు అపోస్తలుడు కూడా ఈ భూమి, ఈ సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో ఉందన్నాడు. మీకు నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ ఈ లోకంలో మనం ఈ లోకం కోసం మనం పరుగులెత్తలా. మరొక లోకానికి మనం సిద్ధపడుతున్నాం, మరొక రాజ్యానికి మనం సిద్ధపడుతున్నాం. ఇలా ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మన జీవితంలో మన ప్రయాణం కూడా ఎక్కడో తెలుసా? అరణ్యమే. మన ప్రయాణం ఎక్కడో తెలుసా? అరణ్యమే. నా సొంత మాట కాదండి. ఏనాడో ఆదాముని అపవాది మోసగించాడో ఏదేను వలె ఉన్న ఈ లోకం అరణ్యంగా మార్చబడిందని యెషయా గ్రంథం 14వ అధ్యాయం చెప్తుంది. ప్రస్తుతానికి ఈ లోకం అనేది సాతాను ఒక అరణ్యంగా మార్చాడు. ఒకప్పుడు ఇది ఏదేను, కానీ ఇప్పుడు అరణ్యం. ఇప్పుడు మనం రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొందిన నీవు నేను కూడా ఈ లోకమనే అరణ్యంలో మన ప్రయాణం సాగిస్తున్నాం. అందుకనే అంటాడు కదా సొలొమోను, తన ప్రియుని మీద అనుకుని అరణ్య మార్గమున వచ్చు. ఇది ఏమి? తన ప్రియుని మీద అనుకోకపోతే ఈ అరణ్య యాత్రలో మనల్ని లోకం బ్రతకనీదు. ఆ ప్రియుని మీద అనుకోకపోతే ఈ అరణ్యంలో వన్యమృగాలు ఉన్నాయి, క్రూరమృగాలు ఉన్నాయి, దాడి చేస్తాయి. ఆ ప్రియుని మీద అనుకోకపోతే ఈ అరణ్య ప్రయాణంలో ఎక్కడో ఒక చోట ఆగిపోతాం, అర్థమైపోతాం, గమ్యం చేరుకోలేం. ఈ లోకమైన అరణ్య మార్గంలో మనం పయనిస్తున్నప్పుడు ప్రియుని మీద అనుకొని విశ్వాసమును ఒక కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మన అడుగులు వేస్తూ ఆ నిత్యత్వ వైపు వెళ్ళాలి. అలా వెళ్తూ ఉంటే మనం కూడా ఆ రోజున అరణ్యంలో ఐగుప్తు దాస్యాన్ని విడిచిపెట్టి కనాను వైపు అడుగులేస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు, ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించిన దేవుడు ఇప్పుడు మన అరణ్య యాత్రలో మనకు కూడా ఒక ఆహారాన్ని ఇచ్చాడు. అది ఏ ఆహారమో తెలుసా? పరలోకం నుండి వచ్చిన ఆహారం. స్తపట్లు కొడితే వాళ్ళు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. వారితో